to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Physicam Madhucare Juice, goodbye to diabetes. Special partner, Twin Birds Leggings, colors you need, fit you want. మహారాణి మానవ సేవే మాధవ సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నలుగురితో బ్రతికేవాడు కాదు, నలుగురిని బ్రతికించేవాడే నిజమైన మనిషి. కొంతమంది స్వచ్ఛంద సంస్థల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. కొన్ని సంస్థలకు వెళ్ళి అక్కడున్న వారితో ఒక రోజు గడిపి వాళ్ళల్లో ఉత్సాహం కల్పించడమే ఈ రోజు నేను మన మహారాణిలకి ఇచ్చే టాస్క్. So without further ado, please welcome our Maharanis. Oy Rangama Mangama, Oy Rangama Mangama, Rangama Mangama em pilladu pakkane untadamma pattinchukodu. Rangama Mangama em pilladu pakkane untadamma pattinchukodu. కొత్త ఎంట్రీ ఎవరో అయినట్టున్నారు ఈరోజు. అదిరావు పాప, యు లుక్ సో డిఫరెంట్, చాలా కొత్తగా ఉంది, లైక్ వెరీ నైస్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ ఒక వృద్ధాశ్రమం అని, ఒక ఆర్ఫనేజ్ అని, ఒక బ్లైండ్ స్కూల్ అని, ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజ్ ప్లేస్ అని, ఇలా ఒక 4 సంస్థలు మేము సెలెక్ట్ చేసాం. దానికి మీరు వెళ్ళి వాళ్ళ లైఫ్స్లో there is some sadness. ఆ సాడ్నెస్ ని తీసేసి హ్యాపీగా వాళ్ళతో ఒక డే స్పెండ్ చేసి రావడమే ఈ రోజు మన టాస్క్. సో నేను మిమ్మల్ని టీమ్స్ గా డివైడ్ చేస్తాను. నువ్వు చాలా తగ్గినట్టున్నావు ఏంట్రోని. ఎస్ అక్క 4 kgs లాస్ అయ్యాను నేను 1 week లో. అలా 1 week లో 4 kgs లాస్ అవ్వకండి కూడా. ఫుడ్ తగ్గించాను, ఇంతకు ముందు బాగా ఇప్పుడు తగ్గించాను, జిమ్ స్టార్ట్ చేసా. సో వర్కౌట్స్. దట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మహారాణి. బికాస్ మనం ఇతరుల వారిని ఇన్స్పైర్ చేయడమే కాదు, అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా మన లైఫ్ ని కూడా మనం బెటర్ చేసుకోవాలి. ఎస్, మై లైఫ్ ఇస్ డెఫినెట్లీ బెటర్ ఆఫ్టర్ దిస్ షో. Meeting all of you, me lives, me, you're such inspiration, really. Thank you. So without further ado, I'll let you go and see you back in a day. Thank you. Bye. Bye. కొంచెం freedom తో ఎంతో ఆనందం. ఎప్పుడన్నా మమ్మీ గుర్తొస్తుందా? మమ్మీ ఉన్నారు, ఇంకేం ఫీలింగ్ లేదు. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు మరి? అమ్మ నాన్న గుర్తొచ్చిందని. అమ్మ నాన్నలు గుర్తొచ్చారా? కనపెగు బంధాన్ని. మీ కూతురు ఏమైందంటే, కూతురు ఎక్కడో తెలియదు, హస్బెండ్ వాళ్ళ అత్తయ్య ఇద్దరు దాచేశారంట కూతుర్ని. చిన్నప్పటి నుంచి కూతురు చూడలేదంట ఇప్పటి వరకు. వాళ్ళకు ఆ ఫ్రూట్స్ ఎలా తినడం కూడా వస్తలేదు వాళ్ళకు. పాపం చాలా మంది దేవ్ బీన్ విక్టిమైజ్డ్ టు రేప్ కి గురైన వాళ్ళు. ఫస్ట్లో మమ్మీ చనిపోయింది, తర్వాత డాడీ జైల్లోకి వెళ్ళాడు. అసలు నేను ఉండేదాన్ని కాదు, నాకు ఎట్లా అనిపించేది, నేను కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గరకు వస్తే బాగుండేది అనిపించేది. మన మహారాణిలందరూ 1 day పాటు ఒక బ్యూటిఫుల్ సంస్థలో వాళ్ళు టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్స్ లో ఉత్సాహాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేశారో వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ ఆ మహారాణి.
Wow. How was the experience? వెళ్ళి మీ చైర్స్ లో కూర్చోండి. ఐ వాంట్ టు హియర్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. Sure. పదండి. టాస్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. మీ మొహంలో తెలియని వెలుగు, ఎప్పుడు లేని వెలుగు ఉంది. సో ఐ వాంట్ హియర్ ఎలా జరిగింది, ఏం జరిగింది, అక్కడ ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, వృద్ధులు ఎలా ఉన్నారు. ఒక్క నిమిషం. ఈ ఎపిసోడ్ షురూ పెట్టక ముందు మీకు ఒక మస్తు సర్ప్రైజ్. ఓకే, రెడీ? రెడీయా? సర్ప్రైజ్ Ready. सरप्राइज पेश किया जाए. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. అద్భుతంగా వేశారు మీరందరూ డాన్స్. యూ వెల్కమ్. మీ అందరూ ఓకే. అస్సలు హీరోయిన్ ఇక్కడ ఉంది. హలో, హాయ్ నీ పేరేంటి? ఓన్లీ నీ పేరు హోలీనా? ఎంత బాగుంది నీ పేరు. వావ్, మైక్ కూడా పట్టేసుకున్నావు. నీ వయసు ఎంత? 3 years. 3 years నువ్వు ఇంత అందంగా ఎలా పుట్టేసావు పాప? ఇంత ముద్దుగా ఎలా పుట్టావు? నువ్వు పాట పాడతావా నా కోసం? పాడతావా? పాడు. పిల్లనెనుక పిల్లగాడు వస్తుందే, నిన్నరున్నారే నేరున్నారే, ఏరి పట్టిపోతు చేసిందే. పిల్లనెనుక పిల్లగాడు వస్తుందే. మిమ్మల్ని ఆర్ఫనేజ్ కి పంపించాం కదా, ఫౌండేషన్ కి వెళ్ళాం. చియర్స్ ఫౌండేషన్. వీళ్ళందరూ మా పిల్లలు అయిపోయినారు అక్కడ. ఫ్యామిలీ, మాకు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. నిజంగా ఓ 100 years ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఆ 1 day మేము చెరిష్ చేసినాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ థింగ్ వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఆ రోజు నువ్వు సైకిల్ తొక్కావు, కుస్తీ పట్టారు, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క మన ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారు. వెళ్ళగానే అలానే గుర్తు. అవునా? బాగుందా మహారాణి షో? అండ్ యు ఆర్ దేర్ ఫేవరెట్ తెలుసా? వెళ్ళగానే మేము వస్తాం, మేము లక్ష్మీ కలుస్తాము. యూర్ ఆల్ మై ఫేవరెట్స్ నౌ, మై ఫేవరెట్స్. నాకు నీ పేరు భలే నచ్చేసింది హోలీ. నేను ఎత్తుకోవచ్చా నేను? మళ్ళీ దిగదు, నీ ఇష్టం అక్క. అవునా? దింపనా? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి? ఒక ఏవీ తయారు చేశారు, ఆ ఏవీలో చూద్దాం. మా ఇద్దరికి ఇవాళ లక్ష్మి గారు ఒక టాస్క్ ఇచ్చిండ్రు. ఏంటంటే సర్వీస్ చేయాలి. చియర్స్ ఫౌండేషన్ అనే ఒక ఆర్ఫనేజ్ దగ్గరకు వచ్చేసినాము. చిట్టి పొట్టి గ్యాంగ్తోనే మస్తుగా దిమాగ్ సుకూన్ చేసుకొని వాళ్ళ విషెస్ కూడా ఏమున్నాయో జుమ్ అని ఎంజాయ్ చేద్దాం. హలో
రా షా ఎంత సీరియస్గా చదువుకుంటుంది, ఎంత ఖుషి అవుతున్నారు చూడు. చరిత్రని తిరగరాయడం అంటే ఇదేనే. బుక్ సీదా పట్టుకోవాలి ముందు. నీ పేరు? పెన్ను తీసేసుకుంటే హోలియా. నా పేరు దీపావళి. సో ఎవరు అందరికంటే ఎల్డర్ దీంట్లో? సుజాత. అసలు ఎలా వచ్చావు నాన్న ఇక్కడికి నువ్వు? 5 years ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. మా డాడీ చనిపోయాక అందరూ మా మమ్మీని తిట్టేటోళ్ళు, కొట్టేటోళ్ళు. మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ మాకు దూరం చేసేసారు మా మమ్మీని. అట్లా మా అత్తమ్మ చూసి హోమ్లో మాకు చేర్చారు. ఓకే, ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంది? మమ్మీ లేరు. మమ్మీ 2015లో చనిపోయారు. నీకు చెల్లె కూడా ఉందంట కదా ఇక్కడ? ఝాన్సీ. ఝాన్సీ, ఐ లవ్ యూ ఝాన్సీ. లవ్ యూ టు అక్క. అయ్యో సూపర్. ఏం చదువుతున్నావు ఝాన్సీ? 10th class. సో తేజు, హౌ ఆర్ యూ? ఫైన్ అక్క. నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడ, గుర్తుందా నీకు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నా. సో నీకు ఇక్కడికి వచ్చినాక ఎప్పుడన్నా మమ్మీ గుర్తొస్తుందా? మమ్మీ ఉన్నారు, ఇంకేం ఫీలింగ్ లేదు ఇంకా. యూ ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్ బాని. పల్లవి, నువ్వు ఇక్కడికి ఏజ్లో వచ్చినావు నాన్న? 10. ఏం జరిగింది? ఎందుకు జాయిన్ చేశారు ఇక్కడ? ఫస్ట్లో మమ్మీ చనిపోయింది, తర్వాత డాడీ జైల్లోకి వెళ్ళాడు. ఓకే. మా 2 అన్నయ్యలు ఉన్నాక మా అన్నయ్యతో ఆడుకునేదాన్ని. బట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసారు. నేను ఒక్కదాంట్లో ఇంట్లో ఉండేదాన్ని. అసలు నేను ఉండేదాన్ని కాదు. నాకు ఎట్లా అనిపించేది, నేను కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గరకు వస్తే బాగుండేది అనిపించేది. ఏం టెన్షన్ పడకు నాన్న, ఓకే? నువ్వు మంచి చదువుకో. मस्ती मस्ती जिंदगी है मस्ती నువ్వు తోడు ఉంటే చాలు హాయ్ తోనే దోస్తి మస్తి మస్తి जिंदगी है मस्ती నువ్వు తోడు ఉంటే చాలు సంబరాల ఆస్తి చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, ఓ అందంగా దూకి. కూడా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఫుల్ ఎంజాయ్డా? లక్ష్మక్క, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి టాస్క్ ఇచ్చినందుకు. మా నాన్న అమెరికా వెళ్తున్నాడంటేనే నాకు దిగులుగా ఉంది. మీరు ఎలా ఇంత స్మైల్ మీ లైఫ్లో ఉంచుతూ, యునో, ఐ బ్లెస్ యూ విత్ ఆల్ ద హ్యాపీనెస్ తల్లి, ఆల్ ద హ్యాపీనెస్, జాయ్, మంచి చదువుని, మీకు ఒక మంచి హోమ్ వచ్చింది. యూ షుడ్ బీ సో థ్యాంక్ఫుల్, సో లక్కీ. అందరికీ అమ్మా నాన్న ఇస్తారు దేవుడు, బట్ కొంతమందికి ఎందుకు ఇవ్వరంటే మీలోనే ఉంది ఒక అమ్మ, మీలోనే ఒక నాన్న, దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రైట్? మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు ఆయన, సో యూ కెన్ చూస్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, దట్ యూ హ్యావ్ అ హోమ్, సంబడీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మిమ్మల్ని టేక్ కేర్ చేసే మమ్మీ కూడా వచ్చారంట కదా, ప్లీజ్ వాళ్ళని కూడా పైకి తీసి, వాణి గారు ప్లీజ్ కమ్ అప్. హలో వాణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్.
ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని సంవత్సరాలు అయింది? మా హస్బెండ్ అశోక్ గారు స్టార్ట్ చేశారు ఇది. సో తను 2009 లో స్టార్ట్ చేశారు. అంటే మా మ్యారేజ్ అవ్వకముందు నుంచి తను రన్ చేస్తున్నారు. మీ హస్బెండ్ కూడా వచ్చారా? లేదండి, తను అవుట్ ఆఫ్ స్టేషన్. ఓ, నీకు పిల్లలు ఉన్నారా? 2 పాపలు ఉన్నారు. ఓ హోలీ మీ పాప. ఓ హోలీ రోజు పుట్టిందని హోలీ అని పెట్టారా? మీకు ఫండింగ్ అది ఎక్కడి నుంచి వస్తుంది? నెట్ లో పెట్టామండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తారు. సో మీకేం ఇబ్బంది అలాంటిది ఏం లేదు? కొంతమంది ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకొని మంత్లీ సపోర్ట్ చేస్తారండి. ఒకరిని అడాప్ట్ చేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? సంవత్సరం అని కాదండి, మంత్లీ 2,500 ఇస్తారు. 2500. సో ఐ విల్ ఆల్సో అడాప్ట్ అ చైల్డ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరే చూస్ చేయండి ఎవరికి ఏం అవసరమో. అండ్ మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మంత్లీ దాంట్లోకి విల్ పుట్ దట్ మనీ. ఓకే, ఒక్కసారి అక్కకి సపోర్ట్గా నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తాను, టీచ్ ఫర్ చేంజ్ అని. కన్సిస్టెన్సీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కమిట్ యువర్ సెల్ఫ్ టు 1 year. నేను అంతకంటే అడగట్లేదు. 1 year అట్లీస్ట్ once in 2 months, బికాస్ మన స్కెడ్యూల్స్ బిజీగా ఉంటాయి. ఒక 6 సార్లు అయినా ఈ కిడ్స్ తోటి వెళ్ళి జస్ట్ స్పెండ్ దట్ టైమ్ విత్ దెమ్. yes done. ప్రామిస్ పక్కా. నా కోసం ఏమైనా ఒక డైలాగ్, ఒక పాట. నువ్వు చెప్తావు కదా డైలాగ్. Come on, Sai. Chip, Sai. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. అది ఎవరి డైలాగో తెలుసా బంగారుకొండ? ఒక్కసారి జై బాలయ్య అనుకోని చెప్పు, ఆ ఎనర్జీ ఆటోమేటిక్ గా వస్తుంది. Jai Balaya. ఇప్పుడు చెప్పు, అదే ఊపుతో చెప్పు. కమాన్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. I am the truth. I am the truth. అరే and I wish you more best health, best happiness, best joy, peace of mind. మీరు ఈ పిల్లలందరినీ ఇలాగే హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బేబీస్. యా, థ్యాంక్ యూ. బాయ్ బంగారం. బాయ్ 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 బాయ్. Wow, what an experience, Neha. What an experience. స్టార్టింగ్ మన మహారాణి స్టార్ట్ అయినప్పటి నుంచి మాలో తెలియని మా టాలెంట్స్ ని, మా ఇంట్రెస్ట్ ని, అండ్ సమ్ ఆఫ్ ది అదర్ వే యూర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్. కానీ ఈ టాస్క్ వాజ్ లైక్ అక్క ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ దిస్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ ఫీలింగ్ ఎవర్ అక్క. మీకెలా అనిపించిందా చూడడం? వెరీ ఇమోషనల్, చాలా హార్ట్ ఫుల్లింగ్ గా ఉంది. వాళ్ళ స్మైల్స్, వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే మనకి తెలియకుండా లోపల నుంచి హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ యూ గైస్ ఆల్సో ఫెల్ట్ ఇట్. Awesome. Thank you so much. Thank you. So Navya and Sunanda, అక్క. మీరు ఏ టాస్క్ వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో ఏవి ద్వారా చూసి తెలుసుకుందాం. ఓకే అక్క. ఏవి ప్లీజ్. హాయ్ అండి, నేను మీ సునంద. నేను మీ నవ్య. ఈ రోజు మేము మహారాణి షో నుంచి అక్క ఒక టాస్క్ ఇచ్చారన్నమాట. 1 day సర్వీస్ చేయాలన్నమాట. ఎక్కడ అనుకుంటున్నారు? షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాం. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడిన తాత మంచిగా నా తాత. అన్నం తింటున్నావా? అందుకే సొట్టపోయే బుగ్గలు. అయ్యో, మీ పేరు? పద్మావతి. పద్మావతి. ఏ సిగ్గుపడుతుంది పద్మావతి. ఏమైంది పద్మావతి? ఏం కాలేదండి. ఎందుకు ఏడుస్తున్నావు మరి? అమ్మ నాన్న గుర్తొచ్చిందండి. అమ్మ నాన్నలు గుర్తొచ్చారా? కన్నపెగు బంధాన్ని ఎన్ని సంవత్సరాలు ఏంది వచ్చి? 3 years. మంచి చూసుకుంటున్నారా మరి? మీ అక్క చెల్లెలా? మరి ఈ రోజు ఫుల్ మాతో ఎంజాయ్ చేయాలి. చేస్తానండి బాగా. ఆశ నిండి గుండెల విసియాగినా. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలంటే ఏడ్చింది చాలు, టాబ్లెట్ వేసుకో. నాలోని నువ్వు నీలోని నేను నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము
నో ప్రాబ్లం తీసుకోండి. అది కూడా ఇది కూడా అవుతా తీసుకోవాలి, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అవి పాట పాడాలి మా కోసం పాట. శ్రీరామ నామ నౌకా భవసాగరీ తరాయ హరికా. ఇగో మా జీ తెలుగులో సరిగమప్ప స్టార్ట్ అవుతుంది, సింగింగ్ వస్తావా? మా మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా సాటిస్ఫైడ్. నీకు అన్నిటికంటే ఎక్కువ మూవ్ అయింది ఎక్కడ అనిపించింది? వాట్ వర్ యు అక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అక్క, ఇద్దరు సిస్టర్స్ అంట, ఓన్ సిస్టర్స్. సో ఆమెకి సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, హస్బెండ్ ని వదిలేసిందంట. సమ్ రీజన్స్ చెప్పలేదు మనకి. సరే మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒకే కూతురు. అవునా, మరి మీ కూతురు ఏమైందంటే కూతురు ఎక్కడో తెలియదు, హస్బెండ్ వాళ్ళ అత్తయ్య ఇద్దరు దాచేశారంట కూతుర్ని. చిన్నప్పటి నుంచి కూతురు చూడలేదంట ఇప్పుడు వరకు. సో మేము టీవీలో అనౌన్స్ చేసి నీ కూతురుని తెప్పిస్తాం, ఫేస్ చూసి గుర్తుపడతాను, నా కూతురు వచ్చినా నేను చూడను, నాకు అవసరం లేదని చెప్పింది ఆవిడ. వాళ్ళకి ఒక ఇల్లు ఉందంట, ఆ ఇల్లుని ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మేస్తే నెల నెల వాళ్ళు అమౌంట్ వేస్తున్నారంట. చూడగానే వాళ్ళు బాధే పడట్లేదు, హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ. నా కూతురు వచ్చి నేను ఖండిత చూడండి అని చెప్తుంది ఆమె. అదొక్కటే కాదక్క, చాలా మంది కొడుకులే తీసుకొచ్చి వదిలేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక ఆమె పాట పాడింది కదా, ఆమె అయితే మీ పేరేంటి అంటే నేను మాట్లాడిన ఎవరితో, నాకు ఎవరి మీద కోపం లేదు, వెళ్ళిపోండి. చూస్తుంటే కూడా వద్దు వద్దు అని ఇసిరేసినారు, చాలా హైపర్ కోపంతో ఉన్నారు. తర్వాత తిను అడిగింది ఒక పాట పాడంటే అప్పుడు సిగ్గుపడింది. అప్పటి వరకు ఆమె మాట్లాడలే మాతోని. వీళ్ళందరూ ఒక మంచి లైఫ్ లివ్ చేసి సడన్ గా ఒక హోమ్ అనేది మనం ఇండియాలో కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతాం. బట్ దెర్ ఆర్ సో మెనీ హోమ్స్ హు ఆర్ టేకింగ్ సచ్ బ్యూటిఫుల్ కేర్ ఆఫ్ దీస్ ఓల్డ్ పీపుల్. వాళ్ళ పిల్లలతో ఉండేదానికన్నా ఈ హోమ్ లోనే ఇంకా హ్యాపీగా ఉంటారు. రోజు ఆ ఎత్తిపోడుపు లేకుండా, వాళ్ళకి అయ్యో నేను భారం అయిపోయానని లేకుండా, ఆ ప్రైడ్ ని వాళ్ళు చంపుకొని ఇంకో ఎవరో హోమ్ లో ఉంటూ మనం వెళ్ళి ఏదో సానుభూతి చూపించిన, సింపతి చూపించిన వాళ్ళకి ఇష్టం ఉండదు తెలుసా. ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టి వాళ్ళకి అంటూ ఒక షెల్టర్ కల్పిస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడం అనేది చెడు కాదు, యాక్చువల్లీ మీకు ఇంకా చాలా లైఫ్ బూస్ట్ ఇస్తుంది. కరెక్ట్ గా టైంకి మందులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, మీ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, మీరు కలిసి మళ్ళీ మీ చైల్డ్హుడ్ డేస్ లాగా మళ్ళీ మీకు ఆ టైం ఉంటుంది. సో ఈ రోజు కొంతమంది వచ్చారు ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్. మీరు రన్ చేస్తారండి? మీ పేరేంటి? మల్లిక. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అసలు యాక్చువల్లీ రాజమండ్రి మాది. మా మదర్ సోషల్ వెల్ఫేర్ దాంట్లో జాబ్ చేశారు. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నాకు ఇంకా అట్లా రన్ చేయాలనిపించి ఇంట్రెస్ట్ కొద్దీ మేము ఇక్కడికి వచ్చేసామండి. అంటే ఓన్గా మనం పెట్టుకుని డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని నేను తీసుకున్నాను, నేను మా వారు ఇద్దరు. వారా? ఓకే, నమస్కారం అండి. నమస్కారం. సో ఎన్ని సంవత్సరాలు అయిందండి? 11th రన్నింగ్ అండి. ఎంతమంది ఉన్నారు మీ హోమ్ లో? 25 months. 25 members. మీకు ఫండింగ్ అది ఎలా? ప్రెసెంట్ అయితే ఫండింగ్ అది ఏం లేదు. మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్, వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు, ముగ్గురు అబ్బాయిలు. మీ పిల్లలు కూడా? మీ పిల్లలకి పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్. మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా స్ఫూర్తినిస్తుంది, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.
అక్క సిస్టర్స్ వీళ్ళిద్దరు. ఓ, మీరిద్దరే నా సిస్టర్స్. నమస్కారం. ఇద్దరు ఎలా వచ్చారు హోమ్ కి? మదరు ఫాదరు చనిపోయారు. మా బ్రదర్స్ కూడా మాకు ఎవ్వరు లేరు. మాకు ఇంకా మీ పిల్లలు లేరండి. మాకు పిల్లలు లేరు. ఇద్దరికి పిల్లలు లేరు? నాకు లేరు. మీకు పెళ్ళి అవ్వలేదా? అయిందండి. అయితే నేను డైవర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే మా వారికి నేను థర్డ్ వైఫ్ నండి. నాకు తెలియక నేను మోసపోయాను అనమాట. మేము తెలిసినాక ఇంకా నేను మా అమ్మగారి ఇంటికి వచ్చేసాను. అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు వాళ్ళు లేనందుకు మాకెవరు లేనందుకు మేము ఈ హోమ్లో. మీ వయసు ఎంత? మాది ఇప్పుడు 60 అండి. 60. మీరు చాలా హ్యాపీగా ఉన్నారా అమ్మా ఇప్పుడైనాను? హ్యాపీగా ఉన్నామండి. మీ పిల్లలు ఏమయ్యారు? మాకు ఒక మ్యారేజ్ అయిందండి. ఒక కూతురు అండి. నాకు ఇవ్వకుండా చేయకుండా ఇదైపోయింది. దానివల్ల నేను పుట్టింటికి వచ్చేసానండి. అయ్యో, ఇద్దరు సిస్టర్స్ వచ్చేసారు. సో మీ అమ్మ నాన్నే పోషించారు మిమ్మల్ని? మా మమ్మల్ని పోషించానండి. తల్లిదండ్రులండి. మీకు లైఫ్ ఎలా గడిచేది? మా మదరు స్కూల్ టీచర్ అన్నమాట. గవర్నమెంట్ స్కూల్ టీచరు. మా ఫాదర్ కూడా ఒక చార్మినార్ ఫ్యాక్టరీలో యూటీసీగా పనిచేశారు. వాళ్ళే సంపాదించిందే వాళ్ళు ఏదో కష్టార్జితం బ్యాంక్లో వేసుకుని ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటూ గడిపారనమాట. వాళ్ళు పెట్టిన డబ్బే మేము చాలా కాలం వరకు మాకు గడిచింది. వాళ్ళు పోవడంతో కొంచెం మేము చాలా ఇబ్బందులు పాలయ్యాము. అప్పటి నుంచి హోమ్కి వచ్చేంత వరకు వాళ్ళు పోయిన తర్వాత కూడా మేము 11 ఇయర్స్ దాకా మా ఇంట్లోనే ఉండినామన్నమాట. మేము అనుకోకుండా కొన్ని మేడం గారే మమ్మల్ని చూసుకోవడం మొదలు పెట్టారు. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మేము బాగా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మీరు 100 ఏళ్ళు మంచి హెల్త్ తోటి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమైనా ఒక పాట పాడతారా నా కోసం? పాత సాంగ్ అయినా బాధపడినంటే పాడతాను. పాత సాంగే కావాలి మాకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో రోహిణి, మధు అండ్ గాయత్రి, మీరు ఎక్కడికి వెళ్ళారు? బ్లైండ్ గర్ల్స్ స్కూల్ కక్క. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఏవి తర్వాత అడుగుతారు. హాయ్ అండి, లక్ష్మక్క మాకు ఈరోజు ఒక చిన్న సర్వీస్ చేయమని ఒక టాస్క్ ఇచ్చారు. అయితే మేము ఒక బ్లైండ్ స్కూల్ హాస్టల్ ఉంది. ఈ బ్లైండ్ హాస్టల్కి వచ్చి వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి మాకు తోచినంత ఏదైనా చిన్న సర్వీస్ చేద్దాం అనుకున్నాము. అందరికీ హాయ్. చాలా అందంగా రెడీ అయ్యారు. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. ఫస్ట్ మహారాణి మా షో ఉంది కదా? తెలుసు తెలుసు. తను నీకు ఒకటి రాసింది కదా, అదేంటో చెప్పవా మాకు? జీ తెలుగు అని రాసి. వావ్, నువ్వు ఇప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? హాజరాతోనే మాట్లాడుతున్నా అక్క. ఎక్కడుంటది? ఇంటికాడ ఉంటుంది అక్క. మాట్లాడు మరి తనతో ఫోన్లో. हेलो हाजरा, छुट्टी में तुम्हारा घर को आती हूँ. अच्छी हाजरा, खाना खा लो हाजरा. హాద్రాన్ని మర్చిపోవడం, ఆమెను మరిపింపజేయటం కూడా మా వల్ల కావట్లేదు. ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు?
సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్లైండ్ స్కూల్లో? హాజ్రా అసలు ఆ పిల్లలు మేము కూడా అంత ఫాస్ట్ ఉండమేమో అక్క. నాకు తెలిసి ప్రతి ఒక్కటి మీకు ఈ షో తెలుసు అంటే తెలుసు, లక్ష్మి అక్క తెలుసు అంటే తెలుసు. మీరు ఇప్పుడు మీరు ఏదో రాసివ్వంటే మేము ఏదో రోహిణి కూడా మామూలుగా ఏదో రాసిచ్చింది ఏంటంటే జీ తెలుగు రాశారు, ఇదేంటంటే మంచి లక్ష్మి అని రాశారు, ఇదేంటంటే మహారాణి అని రాశారు. ఈజీగా చెప్పేస్తున్నారు వాళ్ళు. తను నీకు ఒకటి రాసింది కదా, అదేంటో చెప్పవా మాకు? జీ తెలుగు అని రాసి. వాళ్ళకి ఇంకో సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే ఎస్ వీ కెన్ డూ అని వాళ్ళు అంతా. చిన్న పాపని ఎత్తుకున్నాను కదక్క, ఆ పాప వెళ్ళగానే తనకి ఏం తెలీదు, బట్ ఆ సాంగ్ ఎంత బాగా వచ్చింటే రాగానే నా పేరు వర్షిని తన పేరు, నేను పాడతా అని చెప్పి ఏ పాట పిల్లారేనుక్క ఎంత బాగా పాడిందో, ఎంత బాగా డాన్స్ చేసిందో వెంటనే తిన పాట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్క, ఆ పిల్లలందరూ కూడా మీకు ఏం పాటలు వచ్చానగానే వెంటనే మీ ప్రేమ కోరే చిన్నారులం అని అలా స్టార్ట్ చేయగానే అసలు కళ్ళకు నీళ్ళు వచ్చేసాయి. అసలు చాలా అందంగా అనిపించింది అక్క అక్కడికి వెళ్ళడం. చాలా గవర్నమెంట్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ అక్క, గవర్నమెంట్ బ్లైండ్ గర్ల్స్ హై స్కూల్. Shriya Saran, you know Shriya, actress. Tanu, she runs a blind spa, Bombay lo. So a spa lo unna vallandaru are all blind people. So if you go for a massage or vallu mana sparsha anedi baga telustundanta vallaki. She runs a spa with blind people in it. Chaala mandiki teliyani vishayam idi. So than eppudu she encourages people to come there also. So hats off. Meeru vellina blind school lo they have exams ani ippudu raalakapoyaru, but vere blind school nunchi Maharani show kosam vachi oka paata paadalanuntunnaru. So please welcome them. మా స్కూల్ బేగంపేట్ మయూరి మార్గ్ లో. మయూరి మార్గ్ లో ఉంది. ఓ, నా కోసం మీరు ఒక పాట పాడతారన్న విన్నాను, అవునా? అవునా? సో రెడీయా నాకు పాట పాడడానికి? ఓకే, నేను 1 2 3 చెప్తాను, అప్పుడు పాడాలి. ఓకే, 1 2 3 4. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలే సాయ మందహాసదాస పోషకాయ వాసవాది వినుత సర్వదా మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. మహితమంగళం మహితమంగళం మహితమంగళం. సూపర్ గా పాడారు, ఎంత బాగా పాడారు. ఎవరు నేర్పించారు మీకు ఈ పాట? మ్యూజిక్ మేడం. మ్యూజిక్ మేడం మ్యూజిక్ క్లాస్ లో నేర్పించారా? నీ పేరేంటి తల్లి? మోనికా, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. నువ్వు లక్ష్మి? నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. సూపర్. మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది షో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో మంగ్లీ, ఓన్లీ మంగ్లీ అక్క, నేను వద్దా? అండ్ విష్ణుప్రియ. నేను ఫస్ట్ ఎత్తుకున్నాను. సో ఏవి చూద్దాం.
అందరికీ నమస్తే. ఆల్ మహారాణీస్ గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు మా షో మహారాణి మంచక్క మాకు ఒక అద్భుతమైన టాస్క్ ఇచ్చారు. మానవ సేవే మాధవ సేవ. ఈ అద్భుతమైన ఆశ్రమానికి వచ్చాము సేవ చేయడానికి. సో ఆ ఆశ్రమమే పల్లవి ఆశ్రమం. సో ప్లీజ్ కమ్. హాయ్ అమ్మా, నమస్తే. రోడ్డు పైన మైండ్ లేకుండా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న స్త్రీలను తీసుకొస్తాను. హాయ్ నమస్తే అందరికీ. आपका नाम क्या है? अयो इंदा नाना. You look so beautiful. అయ్యో మీరు చాలా చక్కగా ఉన్నారు. ఝాన్సీ, ఈ అమ్మగారు ఏ హీరోయిన్ లాగా ఉన్నారో చెప్పు ఒకసారి. మంగ్లీ హీరోయిన్ అంటే కొంచెం కష్టం అనుకుంటా. నాకు చెప్పండి. ఈ అమ్మగారు నమ్రత శిరోడ్కర్ లాగా. అయితే నాకు మహేష్ బాబు కంటే అందమైన హస్బెండ్ వస్తాడు. ఈమె మంచి మరాఠీ సింగర్ అండి, మంచి మంచి పాటలు పాడుతుంది. అవునా? కేశవా మాధవా तुझा नामात रे गोडवा तुझा नामात रे गोडवा. డింపుల్ క్యూట్ గా ఉంది. టిక్ 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 టిక్. జీ తెలుగులో చూసి ఊరు వాళ్ళందరూ కలిసి మా ఊర్లో ఒక అమ్మాయి తిరుగుతుందండి అలా అండి ఇలా అని ఒక 5-6 అమ్మాయిల్ని నేను సేవ్ చేయగలిగానండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జీ టీవీ. సదా మంచి కొరకు బ్రతికే బ్రతుకే. కొంతమంది పిల్లలండి రేప్ కి గురవ్వడం వల్ల వాళ్ళ యూరినరీ ట్రాక్స్ అన్ని చాలా దెబ్బ పడిపోయి పాడైపోయాయి ఉన్నాయంట. సో వాళ్ళు పొద్దున్న లేగంగానే అది బెడ్ మీద అయిపోయిందంట. సో వీళ్ళు సొంతంగా వెళ్ళి క్లీన్ చేయాలి. అది అసలు ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరు నాకు మోస్ట్లీ తెలిసినంత వరకు మా చెల్లికల అయినా నేను ఆలోచిస్తా ఓకే ఫైన్ అంట. బట్ జనరలీ అలా ఓపెన్ హార్టెడ్గా వెళ్ళి యూనో టు డూ దట్ ఇట్ టేక్స్ అ లాట్. ఇట్ టేక్స్ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. బతుకమ్మ 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 బతుకమ్మ. శ్రీదేవి గారు థ్యాంక్ యూ మాకు ఈ అద్భుతమైన ఆపర్చునిటీ కలిగించినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్కడ? చాలా హ్యాపీగా ఉంది అక్క. అంటే వాళ్ళకు ఆ ఫ్రూట్స్ ఎలా తినడం కూడా వస్తలేదు వాళ్ళకు. మామూలు కాదక్క. she was telling also పాపం చాలా మంది they've been victimized to rape కి గురైన వాళ్ళు. దే ఆర్ ద ఫస్ట్ టార్గెట్స్ బికాజ్ వాళ్ళు ఫలానా అని చెప్పలేరు. వాళ్ళు బలత్కరించారు, ఇలా చేశారు అని నోట్లో గుడ్డ పెట్టి వాళ్ళనే ఫస్ట్ చేశారు. దట్స్ ద ఫస్ట్ థింగ్. దే టార్గెట్ people like that. It's so heartbreaking. అమ్మా నాన్న ఇంట్లో వదిలి వాళ్ళు పనిలోకి వెళ్ళలేరు బికాజ్ స్లమ్స్ లో ఏమవుతుందంటే they target only those అమ్మాయిలు, and most of them I am sure have been victimized through rape or at least sexual abuse. మన ఇండస్ట్రీ నుంచి కూడా they do a lot of service. You and your family is known for service. You are like always inspiring. నాన్నగారు ఇండియాలోనే 25% ఫ్రీ ఎడ్యుకేషన్ irrespective of their caste and creed. జస్ట్ నాట్ స్కూల్ లెవెల్లో 4th స్టాండర్డ్ లో జాయిన్ అయ్యి ఇంజనీర్స్ వరకు మా నాన్నగారు చదివించిన వాళ్ళను కొన్ని వందల మంది. అది కాకుండా సూర్య, మన యాక్టర్ సూర్య has a very very big foundation that he works very strongly with that. Samantha has a foundation called Pratyusha Foundation. My foundation is called Teach for Change Foundation. Chaitanya, come up on stage. Sorry, come.
సో నా టీచ్ ఫర్ చేంజ్ హీ రన్స్ ద ఎంటైర్ ఎన్జిఓ. ఏం చేస్తామో ఒకసారి జనాలకు కూడా చెప్పు. ఫౌండేషన్ పేరు టీచ్ ఫర్ చేంజ్ అని. సో వీఆర్ వర్కింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ బికాస్ 70% మన ఇండియాలో స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు, కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవుతుంది, వాళ్ళకి యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. అర్బన్ ఇండియాలో వాలంటీర్స్ ప్రొవైడ్ చేస్తాము గవర్నమెంట్ స్కూల్స్కి హూ గో అండ్ టీచ్ ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్. రూరల్ ఇండియాలో ఫుల్ టైం టీచర్స్ని ట్రైన్ చేసి కమ్యూనిటీ నుంచే హైర్ చేసుకుని వాళ్ళని ఫుల్ టైం టీచర్స్గా ప్రొవైడ్ చేస్తున్నాం స్కూల్స్కి. మొన్న జస్ట్ ఈ వీక్లోనే వాళ్ళు టోఫల్ ఎగ్జామ్స్ రాశారు పిల్లలందరూ. మేము చాలా ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే టోఫల్ సర్టిఫికేషన్ ఈ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఇస్తాము. ఈ సర్టిఫికేట్ ఇస్ వ్యాలిడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఫర్ 3 years. సో వాలంటీర్స్ వచ్చే వాళ్ళు కూడా టోఫల్ నుంచి వచ్చి వాళ్ళకి నేర్పిస్తారనమాట ఎలాగ నేర్పించాలి పిల్లలకి అని. ఇప్పుడు వీఆర్ టేకింగ్ అప్లికేషన్స్ teachforchange.in. సో వాలంటీర్స్ కోసం వీఆర్ ఓపెన్. 1 year కమిట్ అవ్వాలి. మేము ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరులో ఉన్నాం. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ అండ్ ఫిల్ అవుట్ ద ఫార్మ్. థ్యాంక్ యూ చేతి. ప్రత్యూష ఫౌండేషన్ నుంచి శశి గారు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ హర్ ఆన్ స్టేజ్. ప్రత్యూష ఫౌండేషన్ ఏంటి, ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని ఒక ఏవి ద్వారా తెలుసుకుందాం. Hi, this is Samantha. Firstly, I would like to say thank you. Thank you for all the support, whether it is the love you've showered on us, and also the contributions that you have made. You have made Pratyusha what it is today, and we believe that we have a long way to go. Today, Team Pratyusha holds its head high, not just because of the credentials that we have, but also because of the fulfillment that we have experienced watching the smiles of many, many innocent children who have battled and succeeded in overcoming a dreadful disease. It is never the child's fault, nor is it his parents, nor is it even the society. It's just fate. It's fate that some are born deprived and underprivileged, and that same fate, we could have had the same fate just like any of those children. And it's important that we try to make a change in such fates. In the last 2 years, Pratyusha has come out in support of almost 400 children, be it intensive care surgeries and vaccination camps and other health programs. We also are very actively involved in awareness programs, in blood donation camps. We still have a very, very long way to go, and with your support, and I can promise you from personal experience that the joy of giving is greater than any receiving. That your contributions will go towards the right cause and will be spent really wisely and in the help of needful children. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు ఈ ఆర్గనైజేషన్? Basically 2014 Sam had this thought of starting an NGO. We are now, I think we just entered 5 years. Fantastic. Congratulations. Thank you. We've almost supported 547 kids in the last 4.5 years. Yes. మీరు ప్రత్యూష ఫౌండేషన్ కి డబ్బులు పంపించాలనుకుంటే ఏవీలో చూసిన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. మీరు ఈ డబ్బులు మన సమాంతా ఫౌండేషన్, ప్రత్యూష ఫౌండేషన్ కి వెళ్తుంది. And you know every penny will count. So support them. We are just 3 of us. All 3 women, Dr. Manjula, Samantha and me. That's it. And our team is all our donors. Her fans especially. I would like to thank from all 3 of us to all the donors. Thank you so much. Thank you. Thank you very much. మనం ఈరోజు తెలుసుకుంది ఏంటి అంటే మన జీవితాలు ఎంతో మిన్నంగా ఉన్నాయని. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం సంపాదించుకోవచ్చు మనం. ఎస్, సో మన జీవితం ఇంతే అనుకుంటే నరకం, మన జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్.